బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా పి సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదా ఇచ్చారు. 6 గ్యారంటీల బాధ్యతను సుదర్శన్ రెడ్డికి అప్పగించారు. ఇక సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావును నియమించారు. మొదటి నుండి కేబినెట్ రేసులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. ఇద్దరికి కేబినెట్ ర్యాంక్ తో కూడిన పదవులు ఇవ్వడంతో ఇక కేబినెట్ రేస్ నుండి ఈ ఇద్దరు నేతలను తొలగించినట్లేననే వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న మంత్రివర్గ విస్తరణలో ఈ ఇద్దరు నేతల పేర్లు పరిశీలనలో ఉండకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా పి సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదా ఇచ్చారు. 6 గ్యారంటీల బాధ్యతను సుదర్శన్ రెడ్డికి అప్పగించారు. ఇక సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావును నియమించారు. మొదటి నుండి కేబినెట్ రేసులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. ఇద్దరికి కేబినెట్ ర్యాంకుతో కూడిన పదవులు ఇవ్వడంతో ఇక కేబినెట్ రేస్ నుండి ఈ ఇద్దరు నేతలను తొలగించినట్లేననే వార్తలు వస్తున్నాయి. రానున్న మంత్రివర్గ విస్తరణలో ఈ ఇద్దరు నేతల పేర్లు పరిశీలనలో ఉండకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికైతే ఇద్దరు సీనియర్ నేతలకైతే ఇటు కేబినెట్ ర్యాంకింగ్ తో కూడిన బాధ్యతలైతే అప్పగించారు. ఎలా అర్థం చేసుకోవాలంటే కేబినెట్ విస్తరణలో ఇక వీరి పేర్లు అయితే ఉండకపోవచ్చని అనుకోవచ్చా? ఖచ్చితంగా అజారుద్దీన్ మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వం ఒక 2 జీవోలు కూడా రిలీజ్ చేసింది. అయితే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పిస్తూ జీవో కూడా రిలీజ్ చేసింది. ముఖ్యంగా చూస్తే మాత్రం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా పి సుదర్శన్ రెడ్డిని కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలకు సంబంధించిన సమీక్ష పూర్తిగా సుదర్శన్ రెడ్డి బాధ్యతలు కూడా దీనికి సంబంధించి అప్పగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు చూస్తే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించి చూస్తే మాత్రము సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే అజారుద్దీన్ సంబంధించి కేబినెట్ లో విస్తరణ చోటు చేసుకునే నేపథ్యంలో ఇద్దరు సంబంధించి కూడా కేబినెట్ కి తీవ్ర ప్రయత్నాలు కూడా చేశారు. తమకు చోటు కల్పించాలంటూ కూడా అనేక సార్లు హైకమాండ్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడంతో ఇద్దరు కూడా పూర్తిగా దీనికి సంబంధించి కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా దీనికి సంబంధించి హైకమాండ్ భావించి ఇద్దరికి కూడా కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేబినెట్ విస్తరణలో మాత్రము ఇద్దరు పేర్లు కూడా దీనికి సంబంధించి ఉండకపోవచ్చు రాబోయే రోజుల్లో అనేది మాత్రము ఇటు పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో కూడా పూర్తిగా చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, అటు దీనికి సంబంధించి చాలా సార్లు కూడా మంత్రి పదవికి సంబంధించి కూడా అనేక సార్లు ప్రయత్నాలు కూడా చేసిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వీరికి ఇద్దరికి కూడా కేబినెట్ హోదా విధిస్తూ కూడా దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డిసెంబర్లో కూడా దీనికి సంబంధించి ఇటు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి కూడా పూర్తిగా కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో సుదర్శన్ రెడ్డికి సంబంధించి చూస్తే మాత్రము ప్రేమ్ సాగర్ సంబంధించి కావచ్చు ఇద్దరి పేర్లు కూడా నెక్స్ట్ మంత్రి కేబినెట్ విస్తరణలో ఉండకపోవచ్చు అనేది మాత్రము చాలా మనకు కొంత సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి క్యాబినెట్లో పూర్తిగా దీనికి సంబంధించిన ఓసీ కావచ్చు, ఇటు పీసీ కావచ్చు, జిల్లాల వారీగా దీనికి సంబంధించి సమీక్షించి హైకమాండ్ ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది మాత్రం ప్రధానంగా ఇప్పటికే సమీక్ష కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాజకీయంగా కావచ్చు, ఇటు మంత్రి పదవులు ఎవరైతే పూర్తిగా ఆశిస్తున్నారో వారి పేర్లు కావచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు హైకమాండ్లో టచ్లో ఉంటూ కూడా మంత్రి పదవి ఆశిస్తున్న వారి పేర్లు కావచ్చు. అయితే ఆశిస్తున్న నేపథ్యంలో వారి జిల్లాల వారీగా ఇప్పటికే వారికి ఎంతమంది పదవులు వచ్చాయి, మంత్రి పదవులు కావచ్చు దీనికి సంబంధించి పూర్తిగా అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ కూడా దృష్టికి కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీసీలకు సంబంధించి చూస్తే మాత్రం ఇటు యాదవ సామాజిక వర్గానికి కూడా మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కొన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో యాదవ్ సంబంధించి సామాజిక వర్గాన్ని కూడా ఇటు హైకమాండ్ కొంత దృష్టిలో పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము ఓసీకి సంబంధించి చూస్తే మాత్రము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి
మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ కూడా పూర్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఇటు సుదర్శన్ రెడ్డి ఇటు ప్రేమ్ సాగర్ కొన్ని రోజుల నుంచి కూడా తమకు మంత్రి పదవి కేటాయించాలని చెప్పి కూడా ఢిల్లీకి చెక్కలు కొట్టిన పరిస్థితి చూస్తున్నాము. తాజాగా వీరిద్దరికి కేబినెట్ హోదా కల్పిస్తూ యొక్క ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నెక్స్ట్ కేబినెట్లో వీరి పేర్లు మాత్రం ఉండకపోవచ్చు అనేది మాత్రము తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మాత్రము డిసెంబర్లో యొక్క మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అప్పుడు ఎవరికి యొక్క కేబినెట్ హోదా కల్పిస్తూ దీనికి సంబంధించి యొక్క తెలంగాణ హైకమాండ్ ఎవరి పేర్లను ఖరారు చేస్తుందని మాత్రం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క రెండు కేబినెట్లకు సంబంధించి యొక్క భర్తీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి చాలా మంది ఆశావాహులు ఇప్పటికే ఉన్నారు. ఒకరు కోమటిరెడ్డి రాజగోపాల్ తో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్లకు సంబంధించిన ఎమ్మెల్యేలు పూర్తిగా తమకు కేటాయించాలని చెప్పి కూడా ప్రధానంగా దీనిపైన కూడా హైకమాండ్ కూడా మొరపెట్టుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు రంగారెడ్డి జిల్లా నేతగా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి తనకు కూడా ఈ యొక్క మంత్రి పదవి కావాలి, ఎందుకంటే రంగారెడ్డికి సంబంధించిన నేపథ్యంలో ఎవరు కూడా మంత్రి పదవి లేదు కాబట్టి తనకు కూడా ఈ యొక్క మంత్రి పదవి ఇవ్వాలనేది మాత్రం ప్రధానంగా అతను చాలాసార్లు మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాము. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని హైకమాండ్ మాత్రము ఎవరికి మంత్రి పదవి కేటాయిస్తుందనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, ఇప్పుడు అంటే ఇద్దరు ఓసీలకే కేబినెట్ హోదా కల్పించడంపై అక్కడ కాంగ్రెస్ లో ఉన్నవారు ఏమంటున్నారు? ఎందుకంటే ఇటు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గంటకే మళ్ళీ వీరిద్దరికి కేబినెట్ హోదా కల్పించడంపై అక్కడ ఎలాంటి వార్తలు వస్తున్నాయి సర్కిల్స్ లో? అయితే ఈ యొక్క ఇద్దరు కూడా సుదర్శన్ రెడ్డి కావచ్చు, ప్రేమ్ సాగర్ సంబంధించిన ఓసీ నేతలు కూడా చాలా సార్లు కూడా ఈ యొక్క తమకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా పదే పదే హైకమాండ్ కూడా వీళ్ళంతా కూడా ఢిల్లీ కూడా చెక్కలు కొట్టిన పరిస్థితి నేపథ్యంలో అజారుద్దీన్కి ఒక్కసారిగా మంత్రి పదవి ఇవ్వడంతో ఇద్దరు నేతలు కూడా అలక చెందినట్లుగా దీనికి సంబంధించి హైకమాండ్ భావించి వెంటనే వీరిద్దరికి కూడా కేబినెట్ హోదా కల్పిస్తూ వీరికి బుజ్జగింపులు కూడా చేసింది. ఎందుకంటే కేబినెట్ హోదా కల్పిస్తాము, అంతేకాకుండా ఇటు 6 బాధ్యతలకు సంబంధించిన గ్యారంటీలు ఏదైతే ఉందో పూర్తిగా సమీక్షించాల్సింది పోయి, అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా ఉండాలని చెప్పి కూడా సుదర్శన్ రెడ్డి కూడా ఇటు సీనియర్ నేతలు కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా బుజ్జగింపులు కూడా చేశారు. అంతేకాకుండా హైకమాండ్ నుంచి కూడా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. మరోవైపు ప్రేమ్ సాగర్ కూడా మంచిర్యాల నుంచి కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కాబట్టి అతను కూడా చాలా సార్లు కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా ఢిల్లీలో చెక్కలు కొట్టిన పరిస్థితి చూస్తున్నాము. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రము ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా దీనికి సంబంధించి వారు కేబినెట్ హోదా కల్పిస్తామని చెప్పి కూడా ఇద్దరు నేతలు కూడా బుజ్జగించిన నేపథ్యంలో వారు కొంత శాంతించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ డిసెంబర్లో మాత్రం కేబినెట్ హోదాలో మాత్రం ఎవరెవరి పేర్లు ఖరారు చేస్తారు, ఏ విధంగా ఈ యొక్క ఈక్వేషన్స్ తీసుకుంటారో తెలంగాణ హైకమాండ్ అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే పవన్, మన వీరిద్దరికి కేబినెట్ హోదా కల్పించడంపై ఎవరైనా స్పందించారా? కాంగ్రెస్ లో కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా కానీ? అయితే ఇప్పటికే అంటే కొద్దిసేపటి క్రితం జీవో రిలీజ్ అయిన దాని తర్వాత మాత్రం ఇప్పటివరకు ఎవరు కూడా స్పందించలేదు. అయితే మొదటగా దీనికి సంబంధించి వారికి ముందుగానే ఈ సమాచారం ఉన్నట్లుగా తెలుస్తుంది. అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం దాని తర్వాత ఈ యొక్క జీవో జారీ చేసిన దాని తర్వాతనే ఈ యొక్క పూర్తిగా వారి యొక్క బాధ్యతలను అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి జీవో జారీ చేసిన నేపథ్యంలో అప్పటికే వీరిని బుజ్జగించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారు, తాము ఎన్ని రోజుల నుంచి కూడా చాలా రోజుల నుంచి కూడా మంత్రి పదవి ఆశిస్తున్న తమను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి కూడా అతను పూర్తిగా ఇద్దరు ఎమ్మెల్యేలు అలక చెందినట్లుగా తెలిసిన నేపథ్యంలో వారిని బుజ్జగించే ప్రయత్నంలోనే ఈ యొక్క కేబినెట్ హోదా కల్పిస్తూ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు జారీ చేసిందని మాత్రం మనకు ప్రధానంగా అర్థమవుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ ఈ యొక్క కేబినెట్ హోదా పైన ఎవరు కూడా స్పందించలేదు. అయితే మరికొద్ది సేపట్లో కూడా దీనిపైన స్పందించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే పవన్, ఇప్పటికే ఇంకా మీరు అన్నట్టు ఒక 2 ఖాళీలు మాత్రమే ఉన్నాయి కేబినెట్ విస్తరణలో. సో మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అంటే ఎంతవరకు ఛాన్స్ ఉండొచ్చు? ఎందుకంటే ఇదివరకే హైకమాండ్ నాకు మాట ఇచ్చింది అని కూడా చాలా సందర్భాల్లో తెలియజేశారు కదా. అయితే ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి మాత్రము చాలా సార్లు కూడా మీడియా ముందు సమక్షంలోనే చెప్పిన పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం హైకమాండ్ తనకు ముందే మాట ఇచ్చింది, తనకు మంత్రి పదవిలో చోటు ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ హైకమాండ్ తనకు ముందే మాట ఇచ్చిందని చెప్పి కూడా మీడియా సమక్షంలోనే చాలాసార్లు కూడా చెప్పిన పరిస్థితి కూడా గమనిస్తాము. అయితే ఈసారి మాత్రము రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్లో దీనికి సంబంధించి విస్తరణలో అతనికి ఛాన్స్ దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. హైకమాండ్ కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన సేవా కార్యక్రమాలు కావచ్చు, చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని మాత్రం అన్ని దీనికి సంబంధించి కూడా భావించిన నేపథ్యంలో క్యాబినెట్లో అంటే నెక్స్ట్ డిసెంబర్లో విస్తరణ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నవంబర్ 11వ తేదీన ఇక జూబ్లీస్ బైపోలింగ్
ఎలక్షన్ ఉంది కాబట్టి అక్కడ దీనికి సంబంధించి మళ్ళీ 14వ తేదీన కౌంటింగ్ ఉంది కాబట్టి వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని డిసెంబర్లో ఒక మంత్రివర్గ విస్తరణ చేస్తుందనేది మాత్రం ప్రధానంగా మనకు కొంత సమాచారం తెలుస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి మాత్రము పూర్తిగా ఓకే చెప్పే అవకాశం కూడా హైకమాండ్ నుంచి కూడా మనకు పూర్తిగా సమాచారం తెలుస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి పేరు ఖరారవుతుంది. మరొక సంబంధించిన ఖాళీ భర్తీ అంటే మంత్రివర్గంలో మరొక ఖాళీ భర్తీ ఉంది కాబట్టి అప్పుడు ఎవరికి ఇస్తారు అంటే బీసీకి సంబంధించిన నేతకి ఇస్తారా లేకపోతే జిల్లాల వారీగా ఇప్పటికే ఏ ఒక్క జిల్లాలో మంత్రి పదవి దక్కలేదో వారన్నిటిని కూడా ఈక్వేషన్స్ అన్ని కూడా చూసుకొని ఆయా జిల్లాకు సంబంధించిన వారికి మంత్రి పదవి కేటాయిస్తారా అనేది మాత్రం ఈక్వేషన్స్ అన్ని కూడా హైకమాండ్ ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటుంది. దాని తర్వాతనే ఈ యొక్క మంత్రి పదవి కూడా దీనికి సంబంధించి ఎవరికి ఇవ్వాలనేది మాత్రము ప్రధానంగా పూర్తిగా అన్ని ఈక్వేషన్ ద్వారానే ఈ యొక్క మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ డేటా హ్యాక్. ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో డేటా హ్యాక్. ప్రభుత్వ డేటాను డార్క్ వెబ్సైట్లలో అమ్మకానికి పెట్టిన సైబర్ కేటుగాలు. ఆరోగ్యశ్రీ, ధరణి, మీసేవ, జీహెచ్ఎంసీకి చెందిన డేటా హ్యాక్ అయింది. 22 విభాగాలకు చెందిన డేటా డార్క్ వెబ్సైట్ లో ప్రత్యక్షమైంది. డేటా హ్యాక్ విషయాన్ని గుర్తించని ప్రభుత్వ విభాగాలు అలాగే సెక్యూరిటీ లోపాలు ఉన్న విభాగాలను టార్గెట్ చేస్తూ ఈ డేటా చోరీ చేస్తున్నారు కేటుగాలు. ఇక డేటా చోరీపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు తెలంగాణ పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ డేటా హ్యాక్ అయింది. ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో డేటా హ్యాక్ అయింది. అయితే ప్రభుత్వ డేటాను డార్క్ వెబ్సైట్లలో అమ్మకానికి పెట్టారు సైబర్ కేటుగాలు. ఆరోగ్యశ్రీ, ధరణి, మీసేవ, జీహెచ్ఎంసీకి చెందిన డేటా హ్యాక్ అయింది. 22 విభాగాలకు చెందిన డేటా డార్క్ వెబ్సైట్ లో ప్రత్యక్షమైంది. ఇక ఈ డేటా హ్యాక్ విషయాన్నైతే ప్రభుత్వ విభాగాలైతే గుర్తించలేదు. సెక్యూరిటీ లోపాలు ఉన్న విభాగాలు టార్గెట్ చేస్తున్నాయి. డేటా చోరీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఇక ఇటు డేటా చోరీపై అయితే ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు తెలంగాణ పోలీసులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికైతే సైబర్ కేటుగాల వల్ల తెలంగాణ ప్రభుత్వ డేటా అయితే హ్యాక్ అయినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణ పోలీసులు అయితే ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదంటున్నారు. అసలు డీటెయిల్స్ ఏంటి? బేసిక్గా సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాను దొంగలించినటువంటి డేటా మొత్తాన్ని కూడా డార్క్ వెబ్సైట్లో పెట్టి పలానా అమౌంట్ కడితే మీరు ఈ మొత్తం డీటెయిల్స్ అంతటిని కూడా మీకు ఇస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా కూడా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి 22 ముఖ్యమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డేటానంతటిని కూడా సైబర్ కేటుగాళ్ళు దొంగిలించినట్టుగా సమాచారం అందుతుంది. అలా దొంగిలించినటువంటి మొత్తం డేటా ఏదైతే ఉందో దాన్ని మొత్తం కేటుగాళ్ళందరూ కూడా డార్క్ వెబ్సైట్లో పెట్టి దాన్ని అమ్మకానికి పెట్టినట్టుగా అయితే ఇన్ఫర్మేషన్. సో ఈ నేపథ్యంలోనే మొత్తం డీటెయిల్స్ అన్నింటినీ అయితే పోలీసులు రాబడుతున్నారు. కానీ ఎక్కడా కూడా అఫీషియల్గా కూడా తెలంగాణ పోలీసులు అయితే మాకు ఎటువంటి ఫిర్యాదు ఇప్పటి వరకు కూడా అందలేదు, ఖచ్చితంగా ఫిర్యాదు అందితే మాత్రమే చర్యలు తీసుకుంటాము అని అయితే అధికారులు చెప్తున్నారు. ఇదంతా కూడా ఒకవైపు అయితే అసలు ఏంటి సైబర్ కేటుగాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సైబర్ నేరగాళ్ళు చేసేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటే. ప్రధానంగా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ వెబ్సైట్లో చాలా అత్యంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మోర్ ప్రజలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అందులో పొందుపరుస్తూ ఉంటారు. వాటిని కనుక దొంగలిస్తే అందులో కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. కాబట్టి మెయిన్గా నిధులకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం కావచ్చు, ఇవన్నీ కూడా అందులో ఇన్పుట్ అయి ఉంటాయి. కాబట్టి ఆ ఉన్నటువంటి ఇన్బిల్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ వ్యక్తులు అంటే ఒక సైబర్ నేరగాళ్ళు మరొక కొంతమంది సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలా అమ్మకాలకు పెడుతూ ఉంటారు. అలా పెట్టినటువంటి వాటిలోనే ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి 22 శాఖలు ఏవైతాయో వాటి ఉన్నట్టుగా అయితే గుర్తించారు. ఏదైతే సెక్యూరిటీ ప్రధానంగా కూడా సెక్యూరిటీ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా కూడా వాటిని టార్గెట్ చేసి వాటిని ఎలాగైనా సరే డీకోడ్ చేసే విధానం ఏదైతే ఉంటుందో అటువంటి వాటిని టార్గెట్గా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వాటన్నిటికీ సంబంధించి కూడా పోలీసులు ఎంక్వైరీ జరుపుతున్నారు. ఖచ్చితంగా కూడా ఎవరైతే
ఎవరైతే ఈ సైబర్ నేరగాళ్ళు ఉన్నారో డెఫినెట్గా వాళ్ళు ఇవన్నిటి కూడా 22 వెబ్సైట్లకు వాళ్ళు కానీ హ్యాక్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా భారీ కేసు అయితే నమోదు చేయబోతున్నారు. నిందితులను కూడా పట్టుకునే అవకాశం లేకపోలేదు. మధు, అలాగే ఇప్పుడు ఏవైతే అంటే 22 విభాగాలు ఉన్నాయో ఆ డేటానే హ్యాక్ అయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అధికారులు ఎవరైనా స్పందించారా? వరకు కూడా తెలంగాణ పోలీసులు అయితే చాలా స్పష్టంగా కూడా ఎవరు కూడా మాకు ఫిర్యాదు అయితే చేయలేదు అని అయితే చెప్తున్నారు. అంటే ఒకవైపు వాళ్ళు హ్యాక్ అయిన విషయాన్ని ఎక్కడ కూడా చెప్పనప్పటికీ కానీ ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా లోపల ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటకు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి లోపల ఎంక్వైరీ అయితే మొదలు పెడతారు. ఎంతవరకు డేటా చోరీ చేయబడ్డారు, ఎటువంటి డేటాను చోరీ చేశారు అనేది కూడా ఇప్పుడు చాలా కీలకం. మరి అదే ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి విషయం కాబట్టి మరి పోలీసులు దీనికి సంబంధించి ప్రత్యేక టీంను అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వితిన్ 24 అవర్స్లోనే ఈ మొత్తం డేటాకు సంబంధించినటువంటి ఎవరు వెబ్సైట్ నుంచి ఏ వెబ్సైట్ల నుంచి మొత్తం డేటా అంతా కూడా వెళ్ళిపోయింది, ఎవరు చేశారు, ఎక్కడి నుంచి హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో ఆ హ్యాకర్స్ అంతా కూడా ఎక్కడి నుంచి చేశారు అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి లేటెస్ట్ టెక్నాలజీ అయితే ప్రస్తుతం తెలంగాణ పోలీసుల దగ్గర అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. తెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్ అడుగుపెట్టారు. మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. అజారుద్దీన్ తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు హాజరయ్యారు. అజారుద్దీన్ కి శుభాకాంక్షలు తెలిపారు. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. బ్యాక్ టు న్యూస్. తిరుపతి జిల్లాలోని పుత్తూరు పట్టణం అగ్రహారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు. ఆలయానికి విచ్చేసిన రోజాను ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని పుత్తూరు పట్టణం అగ్రహారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు. ఆలయానికి విచ్చేసిన రోజాను ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల అమలుకు రాజ్యాంగ సవరణ సరైన మార్గమని జాతీయ బీసీ దళ అధ్యక్షుడు బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి అన్నారు. జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు నవంబర్లో బీసీల ధర్మ పోరాటం పేరిట గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్ర స్థాయిలో విభిన్న రీతుల్లో నిరసనలు తెలియజేస్తామని దుండ్ర తెలిపారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బీసీ సంఘాలు, కుల సంఘ నేతలు యువతతో కలిసి బీసీ చైతన్య అవగాహన రథయాత్రగా పలు ప్రాంతాల్లో పర్యటించి సదస్సులు ఏర్పాటు చేశారు దుండ్ర కుమారస్వామి. 42% బీసీ రిజర్వేషన్లు సాధించాలంటే రాజ్యాంగ సవరణ చేసి ఈ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడమే సరైన మార్గమని కుమారస్వామి పునరుద్ఘాటించారు. పోరాడదాం 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 పోరాడదాం. బీసీల అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతున్నారు. ఈరోజు బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామాలలో, మండలాలలో ఒక పాదయాత్ర తరహాలో బీసీలలో చైతన్యం రగిలించే విధంగా ఈరోజు చేయడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, ముఖ్యంగా మన దేశం, మన రాజ్యాంగం సార్వభౌమ ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశం. మన రాజ్యాంగం ఏం చెబుతుంది అంటే అందరికీ సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన వనరులు కల్పించాలని తెలియజేస్తుంది. మరి అలాంటిది బీసీలకు ఈ రాజ్యాంగం అమలు అవుతుందా అంటే ఒక ప్రశ్నగా మారిందని తెలియజేస్తున్నారు. నేడు ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, సగటు మనిషికి ఆహారం, నీరు, జాబు, ఉద్యోగం, కనీసం గూడు గుడ్డ లాంటివి కూడా అందరి పరిస్థితిలో ఉంది. దానిలో ముఖ్యంగా బీసీలే సింహభాగం బాధితులుగా ఉన్నారని చాలా బాధ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు దారిద్ర్య రేఖ దిగువన బీసీలు కావచ్చు, అర్ధ సంచార కులాలు కావచ్చు, సంచార కులాలు కావచ్చు, ఈరోజు దారిద్ర్య రేఖ దిగువన మెజారిటీ పీపుల్ అందరి ద్రాక్షగా ఉంది. కాబట్టి ఈరోజు సామాజిక న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా రిజర్వేషన్లు సాధించుకోవాలని సందర్భంగా తెలియజేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బగ్గుమన్నాయి. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాశీబుగ్గలోని విగ్రహం దగ్గర కార్యక్రమం కోసం కొండా వర్గీయులు ఏర్పాట్లు చేశారు. కానీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మంత్రి కన్నా ముందుగానే పూలదండ వేసి నివాళులర్పించారు. ఇంతలోనే మంత్రి సురేఖ రావడంతో కొండా వర్గీయులు పెద్ద ఎత్తున జై కొండా అంటూ నినాదాలు చేశారు. అవి ఏమీ పట్టించుకోకుండా ఎర్రబెల్లి స్వర్ణ తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు. తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి వేసిన పూలమాలలు తీసి పక్కకు పెట్టాక మంత్రి సురేఖ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడంతా జై కొండా నినాదాలతో మారుమోగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రావడానికి కారణం ఏంటి? అవని స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మరొకసారి విభేదాలు బయట కనపడ్డాయి. ముఖ్యంగా స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహానికి కాశీబుగ్గలో పూలదండ వేయాల్సిన కార్యక్రమంలో ఆ మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్న నేపథ్యంలో ఆ మంత్రి కొండా సురేఖ కంటే ముందే వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అక్కడికి చేరుకొని పూల దండ వేయడం జరిగింది. ఈ లోపు కొండా సురేఖ కూడా అక్కడ రావడంతో అక్కడ ఉన్న ప్రజలంతా, కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా జై కొండ అనే నినాదాలతో ఒక్కసారిగా ప్రజలంతా నినాదాలు చేయడంతో అక్కడ నుంచి కొండా సురేఖ వచ్చిందని తెలిసినప్పటికీ అక్కడ ఉండకుండా ఎర్రబెల్లి స్వర్ణ చేసి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. దీంతో కొండా వర్గీయులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
పక్కన వేసిన మా పూలదండను తీసివేశారు. తిరిగి కొండా సురేఖ మన ఇందిరాగాంధీకి పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొండా వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీగా ప్రస్తుతం వరంగల్ లో ఉన్న నేపథ్యంలో ఒక పక్క అధిష్టానం కూడా వారి మధ్య సయోధ్య కుదిస్తున్నప్పటికీ ఇంకా వారి మధ్య విభేదాలు అలానే ఉన్నాయన్నట్టుగా మనకు ఈ యొక్క కార్యక్రమంలో బయటికి రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.